ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులసగానే ఉన్నాం. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో మరొక అంశం ద్వారా మీ చేరువలోనికి దేవుడు మమ్మల్ని నడిపించడానికి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 9. మనిషి జన్మతః పాపి కాదు, ఎపిసోడ్ నెంబర్ 9. ఈ ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము అనే అంశం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మరి దీన్ని బట్టి మేము ఎందుకు ఈ యొక్క అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతుల్ని మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం అనే సందర్భాన్ని బట్టి మరి అనేక మంది చెప్తున్నది ఏంటంటే, ఇదిగోండి తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుంది, తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుంది, కాబట్టి పిల్లలు జన్మతః పాపులు, అలాగే పిల్లలు పాపం చేయకపోయినా తండ్రుల పాపం పిల్లల మీదకి వచ్చేస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులరా, మరి ఇది వాస్తవమైన నిజమైన రాయబడినటువంటి వచనాల్లో, బైబిల్లో రాయబడినటువంటి వచనాల్లో కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటుంటే నిజంగానే మనిషి జన్మతః పాపి అనే భావాన్ని మనకు కలిగించేలాగా ఉంటాయి. అలాగే తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వచ్చేస్తుంది, తండ్రులు చేసిన పాపమే పాపం చేయని పిల్లలు కూడా పాపులు అవుతున్నారు అనే భావాన్ని మనకి వచ్చేటటువంటి కల్పించే ఆ భావం ఉన్నట్టుగా అలాంటి అభిప్రాయం మనకు కలిగేటలాగా మరి కొన్ని లేఖనాలు రాయబడి ఉంటాయి. అయితే వాస్తవంగా ఆ లేఖనాలలో రాయబడిన సంగతులు మన ఆలోచనను బట్టి మరి మనిషి జన్మతః పాపి అని కానీ, లేకపోతే తండ్రులు పాపం చేయని పిల్లల మీదకి వచ్చేస్తుందని కానీ, మరి ఆ వచనాలు అర్థము చెప్తున్నాయా, లేకపోతే ఆ వచనాల్లోంటి భావం ఏంటి, ఇవి ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని తప్పు పట్టుకుంటానికి కానీ, కించపడటానికి కానీ, మేము చెప్పేదే కరెక్టు, మీరు చెప్పింది తప్పు అని చెప్పడానికి కానీ మేము ముందుకు రావట్లా. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని గురించినటువంటి సంగతులు మీకు తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మరి మనము ఈ అంశంలో మనం నేర్చుకునేటటువంటి కొన్ని సంగతులు మనం ఏంటంటే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనేది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ అంటే 4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషము తండ్రుల మీదకి రప్పించును అనేసి చెప్పబడిన సంగతిని గురించి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇశ్రాయేలీల దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు అనే సంగతి కూడా మనం నేర్చుకుందాం. మూడో పాయింట్. అలాగే 4వ పాయింట్ ఏంటంటే, తండ్రుల యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయటలేదు అనేది 4వ పాయింట్ నేర్చుకుందాం. 5వ పాయింట్ ఏంటంటే, దుష్టుడు తాను చేసినటువంటి పాపములన్నింటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నడిచిన, నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన అతడు మరణము నొందడు అనే 5వ పాయింట్. అలాగే 6వ పాయింట్ ఏంటంటే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దాన్ని బట్టి మరణము నొందును అనేసి అలాంటి ఆ సంగతి కూడా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే సమస్య ఏంటంటే, ఈరోజు మనం ఎంతవరకు మనం నేర్చుకుంటాము అనే దాని గురించి
దాన్ని బట్టి టైంని బట్టి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి ఇక్కడ మా తండ్రులు పాపం చేసి ఆ, గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నామంటే తండ్రులు చేసినటువంటి ఆ, ఆ, తండ్రులు చేసినటువంటి పాపము ఆ, పాపాన్ని వారి కుమారులు తండ్రుల యొక్క దోష శిక్షణ కుమారులు మరి అనుభవిస్తున్నాం అంటే అర్థం ఏంటి? అంటే తండ్రులు చేసిన పాపమే వారి పిల్లల మీదకి వస్తుంది కనుక వారు నరకానికి పాత్రులుగా అవుతున్నారా? మరొక ప్రశ్న ఏంటంటే తండ్రులు చేసిన దోష శిక్ష వారి పిల్లల మీదకి వస్తుంది కనుక వారు నరక శిక్షకు పాత్రులము అవుతున్నారు అనే అసత్యాన్ని బోధిస్తున్నారు. ఇది నిజమేనా? ఈ ఈ సంగతులను బట్టి ఏం బోధిస్తున్నారంటే తండ్రులు చేసిన పాపమే పిల్లల మీదకి వచ్చేస్తుంది, వారి దోష శిక్షను బట్టి పిల్లల మీదకు పాపం వచ్చేస్తుంది, వీళ్ళు పాపులుగా తీర్చబడుతున్నారు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమేనా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకంలో జరుగుతున్నటువంటి అసత్య బోధ ఏంటి అంటే తండ్రులు చేసిన పాపము వారి పిల్లల మీదకి వస్తుంది కనుక వారు నరక శిక్షకు పాత్రలు అవుతున్నారు. నేటి కాలంలో జరుగుతుంది. అంటే తండ్రులు చేసిన పాపమే పిల్లల మీదకి వచ్చేస్తుంది అనేసి కొన్ని వచనాలను బట్టి వాళ్ళు అలాంటి అభిప్రాయాన్ని దురభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆ వచనాలు ఏంటో కూడా మనం పరిశీలన చేద్దాం. అలాగే తండ్రులు చేసిన దోష శిక్ష వారి పిల్లల మీదకి వస్తుంది కనుక వారు నరక శిక్షకు పాత్రలమవుతున్నారు అనే అసత్య బోధన నేటి క్రైస్తవ సమాజంలో కొంతమంది బోధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, మరి ఇది నిజమైన తండ్రులు చేసిన దోష శిక్ష దోష శిక్ష పిల్లలకు వచ్చేది నరకమా? తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వచ్చేస్తుందా? తండ్రులు చేసిన పాపం వలన వారికి పుట్టిన పిల్లలు కూడా పాపులుగానే పుడుతున్నారా? మరి పాపం చేయకపోయినా పాపులు అవుతున్నారా పిల్లలు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. తండ్రులు చేసిన పాపము చేయని మనకు సంప్రాప్తం కాదు. అంటే తండ్రులు చేసిన పాపము చేయని పిల్లలకి సంప్రాప్తము కాదు గనక వారు నరక శిక్షకు పాత్రులు కాదు, నరకానికి వెళ్ళరు. ఇది మనం ముద్రించుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆదాము చేసిన పాపము చేయని మన మీదకి సంప్రాప్తము కాదు. ఆదాము చేసిన పాపం చేయని మన మీదకే సంప్రాప్తం కాదు. మనం గత క్లాసుల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఆదాము చేసిన ఆదాముకి పుట్టిన ఇద్దరు పిల్లల్లో కయ్యూను హేబేలుకి వారు జన్మతః పాపులు కాదు. ఆదాము పాపం చేశాడు. పాపం చేసిన ఆదాముకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా జన్మతః పాపులు కాదు. ఆదాము పాపమే ఇద్దరు పిల్లలు కయ్యూను హేబేలుకి రాలేదు. తర్వాత కయ్యూను నరహత్య చేసి పాపిగా మారాడు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించి తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళిపోరు, ముద్రించుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఫలానా వ్యక్తి పాపం చేశాడు కనుక వాళ్ళ పిల్లలు నరకానికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోయేటటువంటి ప్రసక్తి అసలు లేనే లేదు. అయితే ప్రియులరా, తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు అని బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడ లేదు. మనం ఆలోచిస్తే అది బైబిల్ సిద్ధాంతమే కాదు. ఏంటి? తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు, తండ్రుల పాపమే పిల్లలకు వచ్చేస్తుంది, వాళ్ళు పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం కాదు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు మనకు అర్థం కావట్లా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమణ పాపంలో వచ్చే జీతము మరణము అనేసి బైబిల్ చెప్తుంది. ఎవరు పాపం చేస్తే వారికే మరణశిక్ష సంప్రాప్తం అవుతుంది అనేదే బైబిలు సిద్ధాంతము. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇది మన మైండ్లో పెట్టుకుని బైబిల్ చదువుకోవాలి. ఇది మన మైండ్లో పెట్టుకుని బైబిల్ చదివితే బైబిల్లో రాయబడినటువంటి వచనాలు మనకి చాలా చక్కగా అర్థమవుతాయి. దీనికి వ్యతిరేకంగా, దీనికి విభిన్నంగా, దీన్ని వివేచించేలాగా బైబిల్లో
రాయబడి ఉండదు. ఒకసారి ఆలోచించండి, బైబిల్లో ఒక వచనం మరొక వచనాన్ని విభేదించదు, సమర్థిస్తుందే కానీ విభేదించదు, సమర్థిస్తుంది కానీ విభేదించదు. ఎందుకంటే లేఖనం ఎప్పుడు మనిషిని ఎత్తిని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికినవే లేఖనాలు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం మన ప్రియులు ఏ ఏ వచనాలను బట్టి మరి తండ్రులు దోష శిక్ష పిల్లల మీదకి వచ్చేస్తుంది అంటే, తండ్రులు పాపం చేస్తే వాళ్ళ పాపం పిల్లల మీదకి వచ్చేస్తుంది కాబట్టి తండ్రులు చేసిన పాపమే వలన పిల్లలు పాపులుగా అయిపోతున్నారు అనేసి అభిప్రాయపడుతున్నారు. ఏ వచనాలని బట్టి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, ఆ వచనాలు మనం చూసుకుంటూ మరి ఆ వచనాలు వారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాయా విభేదిస్తున్నాయా ఒకసారి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట, తండ్రులు దోషమును కుమారుల మీదకి రప్పించినట్లుగా వ్రాయబడినటువంటి వచనాలు. తండ్రుల దోషాలు కుమారుల మీదకి వచ్చినట్లుగా రాయబడిన వచనాలు. నిర్గమకాండంలో 20 అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుదాం. నిర్గమకాండంలో 20 అధ్యాయము 5, 6 వచనాలు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించదును. 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను అనేసి వచనం రాయబడింది. అంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించదను అని అంటున్నాడు కదా. మరి వచనాన్ని మనం మరి తండ్రుల దోషమే కుమారుల మీదకి ఎలా వస్తుంది? తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తా అంటాడు. అంటే తండ్రుల దోషం కుమారుల మీదకి ఎలా వస్తుంది అంటే, తండ్రులు చేసిన పాపము కుమారుల మీదకి వస్తుందా? ఆ దోష ఫలితం ఏంటి? తండ్రుల చేసిన దోష ఫలితం ఏంటి? కుమారులు అనిపించేటటువంటి ఫలితం ఏంటి? ఆ దోష ఫలితం ఎలా జరుగుద్ది అని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అది తెలుసుకోవలసిన ప్రయత్నం చేయకోకుండా తండ్రులు దోషము కుమారుల మీదకి వచ్చేస్తుంది కానీ అనే ఉంది కాబట్టి, తండ్రులు చేసిన పాపం కుమారుల మీదకి వచ్చేస్తుంది అనే దురభిప్రాయము కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుంటే, అయితే మనం ఏదైతే తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నామో అది నిజంగానే తప్పు మరి అనేసి మనకు అర్థం అవటానికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. అయితే మరొక వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. 2వ పాయింట్ ఏంటంటే, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు. తండ్రుల దోషాన్నంట తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు అనేసి ఒక వచనం ఉంది. ఆ వచనాన్ని బట్టి కూడా తండ్రుల దోషం వారి తర్వాత పిల్లల ఒడిలో వేయువాడు అనే ఉంది కాబట్టి తండ్రుల పాపమే పిల్లలకు వచ్చేస్తుంది అంటాడు. అసలు చూద్దాం, వచనాన్ని చూద్దాం. ఇర్మీయా గ్రంథంలో 32వ అధ్యాయంలో 18, 19 వచనాలు మనం చదివితే, నీవు 1000 మందికి కృపను చూపుతూ తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు అనేసి, తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడు ఎక్కడుంది మాట? ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. అయితే ప్రియులారా, తండ్రుల దోషము వారి తరువాత పిల్లల ఒడిలో వేయువాడు అని ఉంది కాబట్టి, తండ్రుల దోషం పిల్లల ఒడిలో ఎలా వేస్తాడు? తండ్రుల దోషము అంటే తండ్రుల పాపమే తండ్రుల పాపం చేస్తే ఆ పాపం పిల్లలకు వచ్చేస్తుందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వ్రాయబడినటువంటి వచనము అర్థము చేసుకోవటానికి ప్రయత్నము చేయవలసిన అవసరం ఉంది. ప్రియులారా, ఈ వచనంలో ఏమి రాయబడలేదు. ఈ వచనంలో మనం అనుకుంటున్నట్టు ఈ వచనంలో రాయబడలేదు. ఏమి రాయబడలేదు అనేది చూస్తాం. తండ్రులు పాపం చేస్తే వారికి పుట్టే పిల్లలు పాపులుగా పుడతారు అని లేదు. తండ్రులు పాపం చేస్తే వారి పాపము వారి పిల్లలకు వచ్చేస్తుంది కనుక ఆ పిల్లలు చనిపోతే నరకానికి వెళ్తారు అనేది కూడా ఈ వచనంలో లేదు. మనం అనుకుంటున్నాం కానీ ఆ వచనంలో లేదు. ఎందుకు లేదు ఏంటి అనేది మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం.
ఇంకా మరొక వచనంలో కూడా చూద్దాం ప్రియులారా. నిర్గమకాండంలో 34వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. ఏమనుంది ఇక్కడ? ఆయన నిర్గమకాండం 7వ అధ్యాయంలో 34వ నిర్గమకాండము 34వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసుకుంటే, ఆయన వేవేల మందికి కృపను చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించినని ప్రకటించాను అనేది. తండ్రుల దోషం కుమారుల మీదకి మాత్రమే కాదు, కుమారుల మీదకి కూడా రప్పిస్తాను అంటాడు. ప్రియులరా, ఇక్కడ మనము చదివిన వచనము కేవలము మనకున్న అవగాహనను బట్టి మనం ఆలోచిస్తున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేసి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్ ఆలోచనలోనికి మనం వెళ్ళాలి, పరిశుద్ధాత్మని బోధలోనికి మనం వెళ్ళాలి. మన ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన మన ఆలోచనలను బట్టి బైబిల్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయదు. బైబిల్ ఏం చెప్తుంది అని పరిశీలిద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అనేది పరిశీలిద్దాం. ఈ వచనాలన్నింటినీ మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, అవును కదా, 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి, కుమారుల దోషమును తండ్రుల మీదకి రప్పిస్తానంటున్నాడని మనకు అర్థమవుతుంది కదా. 3-4 తరాలు చాలామంది చదువుతారు. మా తండ్రులు పాపం చేస్తే ఆ పాపమే పిల్లల మీదకి వచ్చేస్తుంది, కాబట్టి పిల్లలు కూడా పాపులే, ఆ పాపం చేయకపోయినా పాపులుగానే అయిపోతున్నారు అనేసి అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రియులరా, ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంప్రాప్తం అవుతుంది అనే అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. దీని ఆధారంగానే చేసుకుని, ఇలాంటి వచనాల ఆధారంగా చేసుకుని ఆదాము చేసిన పాపమే పాపం చేయని మనకు కూడా సంక్రమిస్తుంది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తండ్రుల దోషమును కుమారుల మీదకి ఎలా రప్పిస్తాడు? ఇది మనం ఆలోచించాలి. అంటే తండ్రులు దోషం చేశారు కనుక ఆ దోషము కుమారుల మీదకి వచ్చేస్తుందా? తండ్రులు దోషం చేశారు కనుక ఆ దోషం కుమారుల మీదకి వచ్చేస్తుందా? తండ్రులు పాపం చేశారు కనుక ఆ పాపము చేయని కుమారుల మీదకి వచ్చేస్తుందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు అర్థం కావాలంటే లేఖనాల్లో మరొక వచనాన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే లేఖనాలు మనకి ఎక్కడైనా మనకు అర్థం కాకపోతే, ఒక వచనం అర్థం కాకపోతే దానికి ఆన్సర్గా, దానికి సమాధానంగా మరొక దగ్గర మరొక వచనం ఉంటుంది. కాబట్టి మరి ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులతో సరి చేసుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది. అలాంటప్పుడే మనకి లేఖనాలు అర్థమవుతాయి. మరి ముఖ్యంగా ఏంటంటే, ఒక అంశాన్ని గురించి ప్రతి అంశానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుందని మనం గతంలోనే చెప్పుకుంటూ వచ్చాం. పాపాన్ని గురించినటువంటి అంశంలో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే ఆజ్ఞాతిక్రమణ పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమణ పాపము అంటాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ ఆజ్ఞాతిక్రమణ పాపం వల్ల వచ్చే జీతం మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణము. దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చినప్పుడే చెప్పాడు, నువ్వు ఈ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నప్పుడు తిన్నాడు నువ్వేమవుతావు అంటే నిత్యంగా చనిపోతావు అన్నాడు. ఇది దేనికి సంబంధించిన ఆజ్ఞ అంటే ఆత్మకు సంబంధించిన ఆజ్ఞ. నిత్యంగా చనిపోతావు అంటే శారీరకంగా చనిపోతావు అని చెప్పిన మాట కదా, ఆత్మ సంబంధంగా చనిపోతావు. దేవుడే ఉన్న ఆత్మకు, మనమే ఉన్న ఆత్మకు కలిగే నిత్య ఎడబాటుని ఆత్మ సంబంధమైన మరణము అని అంటారు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అని ఇక్కడ రాయాలి. ఏం రాయాలి? మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. ఇక్కడ వారి దోష శిక్షను అనుభవిస్తున్నారు. వీళ్ళేంటి, తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వీళ్ళు కూడా పాపులుగా అవ్వలేదు, వీళ్ళు కూడా పాపులుగా మారలేదు, లేకపోతే వాళ్ళు చేసిన పాపమే వీళ్ళకి రాలేదు. ఏమైందంట, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి దోషాలకి శిక్ష మేము అనుభవిస్తున్నాము అంటాడు. వాళ్ళ దోషాలే మాకు రాలేదు, వాళ్ళ దోషాల వల్ల మేము కూడా దోషులం అవ్వలేదు,
కానీ వాళ్ళ దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. ఇక్కడికి వస్తేనే తప్ప మనకు బైబిల్ అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి. రాయబడిన వచనాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తే వాళ్ళు పాపము చేసి గతించిపోయారంట. మా తండ్రులు పాపం చేసి గతించి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. అంతేగాని వారు పాపం చేసి గతించిపోతే వాళ్ళ పాపమే మాకు వచ్చేస్తుంది, మేము కూడా పాపలు అవుతున్నాం అని బైబిల్లో చెప్పట్లా. ఎందుకంటే ఎవరైతే ఆజ్ఞను అనుసరిస్తారో వాళ్ళు నీతిమంతులు, ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వాళ్ళు పాపులుగా పరిగణించబడతారు. చూద్దాం ప్రియులారా. 4వ పాయింట్ ఏంటంటే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనేది స్టడీ. అయితే దీనికి సంబంధించిన వచనాన్ని మనం చదువుదాం. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచిస్తే తండ్రులు పాపము కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే, తండ్రులు పాపము కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే ఎలా రప్పిస్తాడు అంటే, తండ్రులు దోషం చేశారట, ఆ దోషము కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే కుమారుల మీదకి వస్తుంది అంటే ఎలా వస్తుంది? తండ్రులు పాపం చేశారు కనుక కుమారులు కూడా పాపులు అవుతున్నారా? లేకపోతే ఆ దోష శిక్ష అనేది ఎలా వస్తుంది, ఎలా రప్పిస్తున్నాడు? ఇది మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. తండ్రులు చేసిన పాపం యొక్క దోషములకు కుమారులు శిక్ష అనుభవిస్తున్నారంట. తండ్రులు చేసిన దోషానికి కుమారులు ఏం చేస్తున్నారు? శిక్ష అనుభవిస్తున్నారు అంటాడు. ఎలా అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు, ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రులు చేసిన పాపం యొక్క దోషములకు కుమారులు శిక్ష అనుభవిస్తున్నారంట. ఎందుకు అనుభవిస్తున్నారు? ఇప్పుడు తండ్రులు చేసిన పాపానికి, తండ్రులు చేసిన దోషాలకి తండ్రులు శిక్ష అనుభవిస్తారు, తండ్రులకి శిక్ష విధిస్తాడు. గతంలో మనం చూస్తే ఇస్రాయేల్ పరిస్థితి మనం చూస్తే ఇస్రాయేలీలు దేవుని ఆజ్ఞకు పోయినటువంటి పరిస్థితుల్లో, అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో శత్రువులకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే శత్రువులకి అప్పగించబడుతున్నారో వాళ్ళు శత్రువుల చేతిలో చనిపోయేటటువంటి పరిస్థితి. అది తండ్రుల పరిస్థితి. మరి పిల్లల పరిస్థితి ఏంటి? తండ్రులు దోషం చేస్తున్నారు, తండ్రులు చేసిన దోషానికి శిక్ష తండ్రులకు విధించబడుతుంది. అయితే కుమారుల విషయంలో మనం పరిశీలన చేస్తే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నామంటే, కుమారులు తండ్రుల యొక్క దోష శిక్షను ఎలా అనుభవిస్తున్నారు? తండ్రుల పాపమే వీళ్ళకి వచ్చేస్తుందా? కాదు. తండ్రులు చేసిన పాపం రాదు వీళ్ళకి. వీళ్ళు పాపం చేస్తే వీళ్ళు పాపులు అవుతారు. దొంగతనం చేసిన వాడు దొంగ అవుతాడు. దొంగ కొడుకు దొంగకి పుట్టాడు కనుక దొంగకు పుట్టిన కుమారుడిని దొంగ అని అనటానికి వీల్లేదు. ఆ కుమారుడు కూడా దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది, అప్పుడే దొంగ అంటాం. కాబట్టి ప్రియులరా, వారి దోషములను కుమారులు అనుభవిస్తున్నారు, కానీ తండ్రుల దోషాలని కుమారులు అనుభవిస్తున్నారు. కానీ కుమారులు దోషులు కాదు. తండ్రులు చేసిన దోషాన్ని కుమారులు అనుభవిస్తున్నారు, కానీ కుమారులు దోషులు కాదు. కానీ అనుభవించేదేంటి? తండ్రులు చేసిన దోష శిక్షను వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇది ఎట్లాగో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రులు చేసిన దోష శిక్షను కుమారులు అనుభవించటం ఏంటి, ఎలా అనుభవిస్తారు? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్న: కుమారుల మీదకి రప్పించేది ఏంటి? తండ్రులు చేసిన పాపము కాదు, వారి దోష శిక్షను వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన మైండ్లో ముందు నుంచి తండ్రుల పాపం కుమారుల మీదకి వచ్చేది. తండ్రులు చేసిన పాపమే తండ్రులు పాపం చేయటం వలన కుమారులు కూడా పాపులు అయిపోతున్నారు, లేకపోతే మనిషి జన్మతః పాపి, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు మన మైండ్లో ఉన్నాయి. ఆ మైండ్లో ఉన్న అలాంటి అభిప్రాయాలను బట్టి మనం బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న సంగతులు కూడా దానికి కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి.
కాబట్టి ముందు మన మైండ్ని ఫ్రెష్ చేసుకోవాలి. బైబిల్లో ఏముంది అనేది మనకు అర్థం కావాలంటే ముందు మన అభిప్రాయాలని పక్కన పెట్టాలి, మన ఆలోచనలు పక్కన పెట్టాలి, గతంలో మనం విన్న బోధన పక్కన పెట్టాలి. పక్కన పెట్టి బైబిల్ ఏం చెప్తుంది అనేసి బైబిల్ టు బైబిల్ అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులరా, ఒకసారి తండ్రుల శిక్షను కుమారులు ఎలా అనుభవిస్తారు అని మనకు అర్థం కావటానికి చిన్న ఉదాహరణ నేను తెలుపుతా. తండ్రుల యొక్క తండ్రులు శిక్షను కుమారులు అంటే తండ్రులు దోషము చేస్తే ఆ తండ్రులు చేసిన దోషానికి కుమారులు శిక్ష ఎలా అనుభవిస్తారు అనేది మనకు అర్థం కావాలంటే మనం చిన్న ఉదాహరణ మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క తాత సంపాదించినటువంటి ఆస్తి ఉంది. తాత సంపాదించాడు, ఆస్తి ఉంది. ఆ ఆస్తిని తండ్రి ఏం చేశాడంటే పాడు చేశాడు. ఒక 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాలని తాత సంపాదించి పెట్టాడు. మరి తండ్రి ఏం చేయాలి? ఆ తండ్రి ఏం చేయాలి? ఆ 100కి ఇంకొక 100 యాడ్ చేయాలి, దాన్ని సంపాదించాలి. కానీ ఏం చేశాడు తండ్రి ఏం చేశాడంటే ఆ 100 ఎకరాలని రాను మొత్తం అంతా కూడా పాడు చేశాడు. తాగుడు కానీ వ్యసనాలకి బానిస అయిపోయి ఉన్నదంతా అమ్మేసి మొత్తం అంతా ఏమి లేవు. మరి ఈ కుమారుడు అంటే తాతకి మనవుడు, తండ్రికి కొడుకు. ఈ కొడుకు కాలానికి వచ్చేటప్పటికి మనవుడి కాలానికి లేక కొడుకు కాలానికి వచ్చేటప్పటికి ఏమీ లేవు. తాత ఏమో 100 ఎకరాలు సంపాదిస్తే కొడుకేమో మొత్తం అంతా కూడా గతం చేశాడు. మరి మనవుడు కాలానికి వచ్చేటప్పటికి ఏమీ లేవు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మనవుడు అనగా ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఆస్తిలో ఏమీ లేదు. ఎందుకంటే అతని తాత సంపాదించిన ఆస్తిని తండ్రి పాడు చేశాడు. అప్పుడు ఈ మనవుడు చాలా కష్టపడి ప్రయాసపడి జీవనం గడపవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనవుడు అంటున్నాడు, మా తండ్రులు అంటే మా తండ్రి చేసిన మా తండ్రి పాపం చేసి గతించిపోయాడు. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు. మేము వారి దోష శిక్షణ అనుభవిస్తున్నాం. చూడండి ప్రియులారా, తండ్రులు చేసినటువంటి దోష శిక్ష వీళ్ళు అనుభవిస్తున్నారంట. తండ్రులు ఏం చేశారు అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు, ఉన్నదంతా మొత్తం ఊడ్చేశారు. మరి మనవడు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు. అంటాడు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు. అంటే మా తండ్రులు అన్నీ అమ్మేసుకుని, మా తాత చాలా సంపాదించాడు కానీ మా తండ్రి అన్నీ అమ్మేసుకుని మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏం లేకుండా చేశాడు. దానికి ఫలితంగా మేము కష్టపడుతున్నాము అనేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. తండ్రులు దోష శిక్ష కుమారులు శరీరములో జీవించి ఉండగా అనిపిస్తున్నారు. ఎక్కడ అనిపిస్తున్నారు? శరీరంలో జీవించుండగా. తండ్రులు దోష శిక్షను కుమారులు ఎక్కడ అనిపిస్తున్నారు అంటే శరీరంలో ఉండగా అనిపిస్తున్నారు. అది కూడా శరీర సంబంధమైన శ్రమే అనేసి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అయితే పవివచనం యొక్క సందర్భాన్ని చదువుదాం. సందర్భము, ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారు? మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం అనే మాటలు ఏ సందర్భంలో అక్కడ మాట్లాడారు అనేది మనం పరిశీలన చేస్తాం. ఇశ్రాయేలీలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడు వారిని శత్రు దేశాలకు అప్పగించినప్పుడు వారు చెరలోనికి కొనిపోవటం అనేది జరిగింది. ఆ చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శత్రువులు వీరిని శ్రమల పాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భం. వాళ్ళ శత్రువుల చేతిలో పడిపోయి శత్రువులకి బానిసలైపోయి అక్కడ బానిసలుగా ఉండి వాళ్ళ కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారో చూద్దాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూద్దాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదకి వచ్చినటువంటి నింద ఎట్టుదో చూడుము.
మా స్వాస్థ్యము పరదేశులు వశమాయను. ఏమైంది? మాకున్న స్వాస్థ్యం ఏమైపోయింది? పరదేశులు వశమైపోయింది. మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మా ఇళ్ళు కూడా అన్యుల స్వాధీనం అయిపోయినాయి. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాలు, దిక్కులేని వారం, తండ్రి లేని వారం. ఎందుకు? శత్రువులు వచ్చి చంపేశారు తండ్రిని. మరి మా తల్లి విధవరాలైందంట. ఎందుకు తల్లి విధవరాలైంది? తండ్రిని చంపేశారు. ఇంకా మనం చూస్తే 4వ వచనం, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమే, మమ్మను తరుమువారు మా మెడ మీద ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అన్నది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులను అషూరులకును లోబడి ఉన్నాము అనేసి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రియులరా, ఈ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఎందుకంటున్నారు? మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనేసి ఎందుకంటున్నారు? ఒకసారి ఆలోచించండి. తండ్రులు చేసిన పాపము, తండ్రులు పాపము చేసి గతించిపోతే ఆ పాపము వారి పిల్లలకి వస్తుందా అంటే వస్తుందా? లేక వారి దోష శిక్షను వీరు శారీరకంగా అనుభవిస్తున్నారా? తండ్రులు పాపం చేస్తే ఆ పాపం అనేది పిల్లలకి వచ్చేస్తుందా? లేకపోతే తండ్రులు చేసిన పాపం వారి దోష శిక్ష కుమారులకి వస్తుందా అనేసి మనం పరిశీలన చేస్తే ఇక్కడ 5వ వచనంలో పరిశీలించిన మీదట తండ్రుల దోషమునకు వారి పిల్లలు శారీరకంగా శిక్షించబడినట్లు మనము గ్రహించగలుగుతున్నాము. కానీ పిల్లలు ఆత్మలకు నరకము శిక్ష వచ్చినట్లుగా లేదు, నరక శిక్ష వచ్చినట్లుగా లేదు. ప్రియులారా, ఒకసారి చాలా జాగ్రత్తగా ఇక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మనం చూస్తే, మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీద వచ్చిన నిందన ఎటుదో చూడుము అంటాడు. ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు నింద వచ్చింది? ఎలాంటి నింద వచ్చిందంటే ఆ నిందన గురించి చెప్తున్నాడు. మా స్వాస్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యులు స్వాధీనమాయను, మేము దిక్కులేని వారము, మా తండ్రి లేని వారము, మాకు తల్లి లేని వారము, మా తల్లి విధవరాలు అయింది అనేసి ద్రవ్యమిచ్చి నీళ్లు కొనుక్కుంటున్నాము, క్రయమునకు కట్టెలు కొనుక్కుంటున్నాము, మమ్మను తరుమువారు మా మెడ మీద ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అన్నది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులను అషూరులను లోబడి ఉన్నాము అనేసి ఎందుకు అంటున్నారు అంటే, ప్రియులరా, తండ్రులు పాపము చేసి గతించిపోయారంట. తండ్రులు పాపం చేసి గతించిపోయారు. వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము. తండ్రులు దేవునికి అవిధేయులై ఉండటం వలన దేవుడు వారిని శత్రువులకి అప్పగించడం జరిగినప్పుడు తండ్రుల్ని శత్రువులు చంపేశారు. భార్య విధవరాలైపోయింది, తండ్రి లేని వారు, తల్లి విధవరాలైపోయింది. వీళ్ళు తినటానికి ప్రతి దానికి నీళ్లు కానీ ప్రతిదీ కూడా మరి ద్రవ్యం ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. ఐగుప్తీయులకి మరి వీళ్ళు బానిసలుగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే పొట్టకూటిగా ఐగుప్తీయులకును అషూర్యులకును లోబడి ఉన్నాము పొట్టకూటు కోసం. ఎలాంటి పరిస్థితి అంటే ఎందుకు వచ్చింది ఇదంటే, తండ్రులు దోషము చేసి గతించిపోయారంట. దేవుని మాట లేదు. దేవుని మాట వినకపోవటం వలన పిల్లలకు వచ్చింది శిక్ష ఏంటి? శరీరక సంబంధమైన శిక్ష, ఆత్మకి శిక్ష కాదు, శరీరానికి శిక్ష, శరీర సంబంధమైన శిక్ష. శరీరానికి తిండి లేదంట, నీళ్ళు లేవంట, అక్కడ తండ్రి ఏమో చనిపోయాడు, తల్లి ఏమో విధవరాలైపోయింది. మరి ఇక్కడ చూస్తే పొట్టకూటు కోసం ఐగుప్తీయులకు అషూరీయులకు బానిసలు అయిపోయాం, లోబడిపోయే పరిస్థితి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మా తండ్రులు చేసిన దోషం వలన, తండ్రుల దోషం వలన కుమారులకి వచ్చింది శరీర సంబంధమైన శిక్ష లేకపోతే ఆత్మకి శిక్ష. ఇక్కడ మనం ఆలోచించింది, పాపం వల్ల వచ్చే జీతము ఏంటంట? మరణము. దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. పాపం వల్ల వచ్చే జీతము. ఇక్కడ తండ్రుల దోషం వలన కుమారుల మీదకి వచ్చిన శిక్ష అంటే
అంటే ఇక్కడ ఏంటంటే శరీర సంబంధమైన శిక్ష. మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము. అంతేగాని వారి పాపాలు మా మీదకి రాలేదు. మా తండ్రులు పాపం చేశారు, మేము కూడా వారు చేసిన పాపం వల్ల మేము పాపులమైపోయాము అనేసి ఇక్కడ లేదు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించారు, తండ్రులు చేసిన దోష శిక్ష కుమారు మీదకి వస్తుందా అంటే తండ్రులు చేసిన దోష శిక్ష కుమారుల మీదకి వచ్చేది దేని మీదకి వస్తుందంటే శరీర సంబంధమైన శ్రమలు. అంతేగాని ఆ తండ్రి పాపం చేస్తే ఆ పాపము ఆత్మకు ఆరోపించబడట్లేదు. దానివల్ల ఈ ఆత్మ నిత్య నరకానికి పాత్రం అవటం లేదు. కాబట్టి ఆలోచించండి, తండ్రులు దోష శిక్ష కుమారుల మీదకి ఎలా వస్తుంది, దేనికి వస్తుంది, దేని మీద వస్తుంది, ఇదంతా మనం గ్రహించాలి. ఇదంతా గ్రహించుకోకుండా గుడ్డిగా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్ష మేము మేము అనిపిస్తున్నామని అదిగోండి ఇక్కడ ఉంది, తండ్రుల పాపమే కుమారుల మీదకి వచ్చేసింది, వీళ్ళు కూడా పాపులైపోయారు అనే దురభిప్రాయాన్ని మనం తీసివేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే మనం పరిశీలన చేస్తే తండ్రులు చేసిన పాపము తండ్రులకే వర్తిస్తుంది. తండ్రులకే శిక్ష అనేది ఉంటుంది. అంతేగాని తండ్రులు పాపం చేస్తే ఆ పాపం చేయని పిల్లల మీద ఆరోపించబడదు. దోష శిక్ష అనేది వస్తుంది. తండ్రులు తప్పు చేశారు. ఇప్పుడు మనం ఆదాము విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించకపోతే అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఆదాము పుట్టిన పిల్లలు ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు, చక్కగానే ఉండేవాళ్ళు, ఏదైనా తోటలో ఉండేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. ఆదాము చేసిన దోషాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, ఆదాముని ఏదైనా తోటలోంచి గెంటి వేయటం, ఆ తర్వాత పుట్టిన పిల్లలు వాళ్ళు చెమటొచ్చి కష్టపడి తినవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము అంటే ఎలాంటి దోష శిక్ష వచ్చే తండ్రులు చేసిన దోషానికి వీళ్ళు అనుభవించే శిక్ష దేనికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, శరీర సంబంధమైన శిక్ష అనుభవిస్తున్నారు. అంతేగాని ఆత్మకి సంబంధించిన శిక్ష కాదు. ఆత్మ నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. తండ్రులు పాపం చేస్తే ఆ పాపము పిల్లల మీదకి రావట్లేదు, పిల్లలు పాపులు అవ్వటం లేదు. ఇది మనం ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టు పాలన చేయనుగాక. ఆమెన్.